హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఏంటి వీడియో ఇప్పుడు పెడుతుంది, వినాయక చవితి అయి చాలా రోజులయ్యింది కదా అనుకుంటున్నారా? అవునండి, చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టి. చవితి వీడియోస్ అయితే నేను తీసుకున్నాను, నా ఫోన్లో అయితే ఉన్నాయి. కానీ పెట్టడానికి ఇన్ని రోజులు పట్టిందండి నాకు. మధ్యలో చాలా చాలా అయితే జరిగినాయి, అవన్నీ చెప్పుదామని మీకు మళ్ళీ వీడియోస్తో తిరిగి వచ్చేసాను. ఇన్ని రోజులు నా వీడియోస్ మిస్ అయిన వాళ్ళందరికీ సారీ అండి. ఇకపై మళ్ళీ నేను కంటిన్యూగా పెడదాం అనుకుంటున్నాను. ముందుగా అయితే ఇది మా స్ట్రీట్లో అయితే వినాయకుడిని నిలబెట్టారండి. అక్కడ అత్తయ్య అయితే లడ్డూ పాటలు అయితే విన్ అయ్యారండి. అక్కడ లడ్డు ఎత్తుకుంటున్న ఆవిడైతే మా అత్తయ్య గారండి. ఆ రోజు మావయ్య ఎవరు వెళ్ళలేదు, అత్తయ్య గారే పాడాలనుకున్నారంట. లడ్డూనైతే విన్ అయిపోయారు. ఇది నెక్స్ట్ డే అండి, నిమజ్జనం రోజున. అక్కడ మా ఊర్లో ఆడవాళ్ళందరూ దేవుడు వెనకాల వెళ్ళి భజన పాటలు చేసుకుంటూ, పాటలు పాడుతూ, భజన చేస్తూనైతే దేవుడిని అయితే ఊరేగించామండి. నెక్స్ట్ అయితే ఇలా చెరువు దగ్గరికి అయితే నిమజ్జనం చేయడానికైతే తీసుకువచ్చారు. ముందు ఫస్ట్ టైం అయితే నేను నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అయితే చూశానండి. అప్పుడైతే వేరే చెరువులో అయితే నిమజ్జనం చేశారు. ఇప్పుడైతే ఊరు మధ్యలో చిన్న చెరువు ఉంటుందండి, అక్కడైతే వాటర్ బాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేసేస్తున్నారండి. పెద్ద చెరువు అయితే వేరే దగ్గర ఉంటుంది, అది తోటలో కల్లా లోపలికల్లా వెళ్ళాలండి. ఇక్కడ వాటర్ ఉన్నాయని ఈసారి అయితే చిన్న చెరువులో అయితే నిమజ్జనం చేస్తున్నారు. వీళ్ళందరూ మా రిలేటివ్స్ అండ్ మా వీధిలో వాళ్ళేనండి. చూసారు కదా, మా బుజ్జి వినాయకుడు చాలా బాగుంటాడు, అన్నీ బాగా చేయించుకుంటాడు కూడా వినాయకుడు అయితే. ఇప్పటికొచ్చి 6-7 ఇయర్స్ నుంచి పెడుతున్నారండి. ఏ లోటు లేకుండా అన్నీ బాగా జరుగుతున్నాయి ఈ వినాయకుడికైతే. నెక్స్ట్ వచ్చి అయితే ఇప్పటి వరకు నేను ఎందుకు వీడియోలు పెట్టలేదు అన్నది చెప్తానన్నాను కదా. ఇప్పుడు వీడియో చూస్తా, నా వాయిస్ వినియండి మీరుని. అంటే ఒక 3-4 మంత్స్ నుంచి నేనైతే వీడియోస్ కంటిన్యూగా పెట్టట్లేదు. ఎప్పుడో ఒకసారి పెట్టినా ఈ 3 మంత్స్ నుంచి అయితే అసలు పెట్టట్లేదు కదండి. మా చిన్న పాప, నాకు 2 పాపలు కదండి, చిన్న పాప అయితే ఫోన్ పట్టుకెళ్ళి వాటర్లో పడిచేసిందండి. వాటర్లో పడిచేస్తే స్క్రీన్ అంతా ఊడిపోయి దానికైతే 12K అడిగారండి స్క్రీన్ వేయించడానికి. అనగా అదేదో కొత్త మొబైల్ వచ్చేస్తుంది కదా అని అనిపించింది నాకైతే. కానీ ఆ ఫోన్ వదలడానికైతే అస్సలు మనసు ఒప్పలేదండి. చాలా అంటే చాలా ఇష్టం ఆ ఫోన్ నాకు. చాలా మంచి ఫోన్ కూడానండి అది. దాంట్లో ఫొటోస్ చాలా ఉన్నాయి, నా మెమొరీస్ అన్నీని. దాన్నైతే వదలాలనిపించలేదు. అది వదిలేసి ఇంకోటి కొనుక్కున్న, ఆ ఫోన్లో మెమొరీ కోసమన్నా నేను మళ్ళీ బాగు చేయించుకోవాలని ఇంకా అలా వదిలేసాను. కొన్ని రోజులకి అలా టచ్ అవ్వడం అయితే తగ్గిపోయింది బాగాని. స్టార్టింగ్లో అయితే కింద టచ్ అవ్వడం తగ్గిందంటే ఎలాగైతే రొటేట్ చేసుకున్నా ఏదోలాగైతే యూస్ చేసేదాన్ని. అలాగే వీడియోస్ కూడా ఒక్కొక్కటి పెట్టి దాన్ని మానేయకుండాని. నెక్స్ట్ అయితే మొత్తం అంతా స్క్రీన్ అయితే ఆగిపోయిందండి బాగాని. పైన కింద ఎక్కడ అయితే రొటేట్ కూడా అవ్వట్లేదు, రొటేట్ చేసినా కూడా టచ్ అవ్వట్లేదు. ఫోన్ అయితే ఇంకా మొత్తానికి ఆగిపోయింది. మా హస్బెండ్ని ఫోన్ కొనమంటేనేమో కొందాంలే ఇప్పుడు లేదు అని చెప్తున్నారు. మరి మనం ఫోర్స్ అయితే చేయలేం కదా వీడియోస్ కోసమని. కొను కొను అంటే తను కూడా కొనలేరని ఇంక ఊరుకున్నానండి. ఇంకైతే ఫోన్ మొత్తానికి టచ్ అవ్వకుండా ఉండడంలోని ఫోన్ కాల్ చేయడానికి కూడా అవ్వట్లేదు. ఇంకా మరి ఫోన్ చేయడానికి అవ్వకపోతే కుదరదు కదా అని ఇంకైతే తీసుకున్నారు. ఏదో ఫోన్ అయితే నార్మల్ ఫోన్ అయితే తీసుకున్నారు, పెద్ద కాస్ట్ అయితే కాదండి. తీసుకున్నాక అయితే వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. తీసుకుని కరెక్ట్గా 10 డేస్ అవుతుందేమో. తీసుకున్నాక ఇదే ఫస్ట్ వీడియో నేను తీసుకున్నది. అంటే సెప్టెంబర్ 16న తీసానండి ఈ వీడియో నేను. అప్పటికి 2 డేస్ అవుతుంది. సెప్టెంబర్ 14-15 అప్పుడు తీసుకున్నారు. తీసుకున్నాక అయితే అలా నిమజ్జనం రోజున అయితే వెళ్ళాను, వీడియో కూడా తీసుకున్నాను. మనం వ్యూవర్స్ కూడా పెట్టాలి కదా, మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ కుకింగ్ వీడియోస్ ఎందుకు, ప్రతిదీ పెడదాం అన్నట్టు తీసుకున్నానండి. అయితే ఇంక అప్పటి నుంచి ఎడిటింగ్ చేద్దాం పెడదాం అనేటప్పటికి వినాయక చవితి అయిపోయింది, వినాయక నిమజ్జనాలు అయిపోయినాయి, దసరా వచ్చేస్తుంది కానీ అండి నాకైతే ఖాళీ ఉండట్లేదు. మధ్యలో హెల్త్ ఇష్యూస్ అని పిల్లలకి బాగోపోవడం, నాకు బాగోపోవడం అలాగలాగ అయిపోయిందండి. ఇప్పటి వరకు అయితే కుదరలేదు. మధ్యలో ఛానల్లో కూడా చాలా మిస్టేక్స్
ఇబ్బందులు, అప్ అండ్ డౌన్స్ చాలా వచ్చాయి ఛానల్‌లో గూడాని. ఇంక అందుకు నేను గూడా లో అయిపోయి పెడదామా? వద్దా? ఎందుకులే ఎంత చేసినా వేస్ట్ అన్నట్టు అనిపిచ్చి నేను కొన్ని రోజులైతే అవాయిడ్ చేసేసానండి. ఇంకా ఏదైతే అదే అవుతది. ఇంతవరకు రావడం గ్రేట్ కదా! మనము అసల ఏమీ లేని నుంచి ఈ మాత్రం వరకన్నా వచ్చాం. మనకి కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. మన వీడియోస్ కోసం చూస్తున్నారు కదా! అన్నట్టు నాకు నేనే మోటివేట్ అయ్యి కొంచెం వీడియోస్ అయితే కంటిన్యూగా పెడదాము. సక్సెస్ అన్నది అదే వస్తది. వచ్చింది మళ్ళీ పోయింది. కానీ మళ్ళీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అన్నట్టు ఇంకైతే కంటిన్యూగా పెడదామని ఇంక ఈరోజైతే ఎడిటింగ్ చేసి వీడియోకైతే వాయిస్ ఇస్తున్నానండి. చూసారు కదా! ఇలాగైతే స్టార్టింగ్‌లోనే చెరువు లోతుగా అంటే ఉండదు కానండి, కొంచెం లోతుగా ఉంటుంది. అందుకని ఇంక స్టార్టింగ్‌లోనే నిమజ్జనం చేసేశారు. ఇంకా చిన్న చిన్న బొమ్మలు దేవుడి దగ్గర పెడతారు కదండీ! విగ్రహాల దగ్గర, పెద్ద విగ్రహాల దగ్గర ఇంటికాడ చేసుకున్న బుల్లి వినాయకులను కూడా తీసుకొచ్చి పెడతారు కదా! వాటిలిని కూడా తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళందరూ చూడ్డానికైతే వస్తారండి మా వినాయకుడి దగ్గర. చాలా పెద్ద పెద్ద వినాయకుడికి బీచ్‌లోని అలాంటి దగ్గర నైట్ అయిపోతుంది కదా! అక్కడికి వెళ్ళి చూడ్డానికన్నా అవకాశం దొరకదు. మా వినాయకుడికైతే బాగా లేడీస్ అయితే బాగా చేస్తారు ప్రతీదీని. చూసారు కదా! ఎంతమంది వస్తున్నారు. వీడియోలో చూసే ఉండొచ్చు మీరు. ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే జల్లేసుకున్నారు అందరూని. ఇది సాయంత్రం 5, 6 ఆ టైంలో జరిగిందండి. కొంచెం ఫాస్ట్‌గా అయితే స్టార్ట్ చేశారు. మళ్ళీ చీకటయిపోతుంది. చెరువు దగ్గరికెళ్ళడానికి మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్టు లాస్ట్ టైం అయితే అలాగే 6:30, 7 అయిపోయిందండి మేము చెరువు దగ్గర నుంచి వచ్చేటప్పటికి. లాస్ట్ టైం అంటే నేనెళ్ళిన లాస్ట్ టైము 6 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను నేను. మళ్ళీ ఇప్పుడొచ్చాను. అంటే కొన్ని కారణాల వల్ల మేము అక్కడ ఉండట్లేదు. వేరే ఊర్లో ఉంటున్నాము ఇప్పుడు. మా ఊరి మా ఊర్లో మా ఇంటికాడ దేవుడని మేము మళ్ళీ ప్రత్యేకంగా అత్తయ్య, మేము వచ్చాంమాట ఇక్కడికి. మా అమ్మాయి చూసారు గదా! ఎలా తిరుగుతుందో. పెద్దమ్మాయి అయితే రాను అమ్మమ్మ ఇంటికాడ ఉంటానని అమ్మమ్మ ఇంటికెళ్ళిపోయింది. ఇందుకే అమ్మమ్మ ఇల్లు, నానమ్మ ఇల్లు ఒకే ఊర్లో లేండి మా పిల్లలకైతే. నెక్స్ట్ అయితే పాట పాడారు కాబట్టి లడ్డూ విన్నింగ్ కాబట్టి మావయ్య గారినైతే తీసుకెళ్ళమంటున్నారు. ఈరోజైతే మావయ్య గారు ఉన్నారు. కొంచెం బ్యాండు, బాజంత్రాలతో అయితే లడ్డూనైతే సాగనింపారుమాట మమ్మల్ని. చూసారు కదా! మావయ్య, అత్తయ్యని వాళ్ళిద్దరూని. నెక్స్ట్ అయితే లడ్డూ తీసుకొని మేము ఆటో అయితే పిలమన్నామండి. ఆటో అయితే వచ్చింది. అంటే లడ్డూ పట్టుకొని ఎళ్ళలేం గదా! వేరే ఊరెళ్ళాలని చెప్పాను గదా! ఇప్పుడే ఇక్కడ ఉండట్లేదని మేము. అందుకని కొంచెం దూరం అయితే నడిచినట్టు నడిచారు. ఏదంటారు శాస్త్రానికి తగ్గట్టు ఎందుకో మేబీ అయితే నడిచారు. కొంచెం దూరం నడిచాక అక్కడి నుంచయితే అత్తయ్య, నేను, మా అమ్మ, మా చిన్న పాప అయితే ఆటో మీదేమో లడ్డూని తీసుకువెళ్ళిపోయామండి. మావయ్య గారైతే నెక్స్ట్ వస్తానన్నారని ఉండిపోయారు. ఇంకా చీకటయిపోతుందని లడ్డూ తీసుకెళ్ళడానికి టైం అయిపోతుంది, సందడిపోతుంది ఇది అంటారు కదా! సంధ్యావేళ అయిపోతుందని ఇంకైతే వెళ్ళిపోయాము. అంతేనండి. వాయిస్ ఎలాగున్నా ఏమనుకోవద్దు. ఏమన్నా తప్పుగా మాట్లాడితే చెప్పండి. నెక్స్ట్ మన ఛానల్ని మర్చిపోవద్దు మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి. వ్లాగ్స్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. నేను డైలీ వ్లాగ్స్ తీసి వ్లాగ్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.